ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు మనం దేవుని మహిమైన వాగ్దానం అయిన మత్తయి 15వ అధ్యాయం 28వ వచనం గురించి ధ్యానించబోతున్నాం. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును. ఈ మాటలు మన జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగినవి. మన సమస్యలు ఎంత పెద్దవైనా, మన విశ్వాసం దేవుని హృదయాన్ని కదిలించగలదు. ఈ వీడియోలో విశ్వాసం యొక్క శక్తి, దేవుడు ఎలా స్పందిస్తాడు, మన ప్రార్థన ఎందుకు ఫలిస్తుంది అన్నవి తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఒక కనానీయ స్త్రీ తన కుమార్తె కోసం యేసుని దగ్గరకు వచ్చింది. ఆమె కుమార్తె దుష్టాత్మ వల్ల బాధపడుతోంది. ఆమె యేసును ఇలా అడిగింది, ప్రభువా, నా కుమార్తెను స్వస్థపరచుము. మొదట యేసు ఆమెను పరీక్షించాడు, కాని ఆమె విశ్వాసం తగ్గలేదు. ఆమె వినమ్రంగా ఇలా చెప్పింది, ప్రభువా, కుక్కలు కూడా యజమాని మెజ్జ నుంచి పడే తుక్కులు తింటాయి. అప్పుడు యేసు ఆమె విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. విశ్వాసం దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. దేవునికి ముఖ్యమైనది మన విశ్వాసం. బైబిల్ చెబుతుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం కలుగజేయుట అసాధ్యం. మనము విశ్వసించినప్పుడు దేవుడు పనిచేస్తాడు. విశ్వాసం అంటే దేవుని మాటపై నమ్మకం, దేవుని వాగ్దానంపై ఆశ, దేవుని శక్తిపై విశ్వాసం. విశ్వాసం అద్భుతాలను తెస్తుంది. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంధులు చూపు పొందారు, రోగులు స్వస్థత పొందారు, మృతులు లేచారు. ఎందుకు? వారి విశ్వాసం కారణంగా. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయగలడు. మన జీవితానికి సందేశం. ఈ రోజు మన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పులు, కుటుంబ కష్టాలు, ఉద్యోగ సమస్యలు. కానీ యేసు మనకు చెబుతున్నాడు, నీ విశ్వాసము గొప్పది. నీ విశ్వాసం ద్వారా దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ రోజు దేవుడు నీకు చెబుతున్నాడు, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును. నీ విశ్వాసం తగ్గనివ్వకండి. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన పరలోక తండ్రి దేవా, ఈ రోజు నీ సన్నిధిలో మేము వినమ్రంగా వచ్చుచున్నాము. ప్రభువా, నీవు చెప్పినట్టు నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును. ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చుము. ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరచుము. మా భయాలను తొలగించుము. మా సందేహాలను తొలగించుము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి జీవితంలో ఉన్న రోగాలను తొలగించుము. అప్పులను తీర్చుము. కుటుంబ సమస్యలను పరిష్కరించుము. కన్నీళ్లను సంతోషంగా మార్చుము. ప్రభువా, వారు అడిగిన ప్రతి మంచి విషయాన్ని నీవు అనుగ్రహించుము. వారి విశ్వాసం ద్వారా అద్భుతాలను చూపుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్.